ఈ టోటల్ గాడి బయలు పడిపోయాడు పాపం. సార్ మీతో కొంచెం మాట్లాడాలి, పక్క వస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారా నువ్వు? మెక్డౌల్ మూర్తి గారే కదా? అది ప్రపంచానికి తెలిసిన మూర్తి. ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మోయ్, నాకు తెలియని ప్రపంచం ఏంట్రా? బొక్కలో ప్రపంచం. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తా. ఏంట్రా నువ్వు సృష్టించేది? కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. ఆ దానయ్య గారు నీ మేనల్లుడా? వాడు దానయ్య కాదు, చందు. చందు ఎవడరా? వాడేంటో, వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి కలిసారేంటి? మన చేతుల్లో ఏం మావయ్య ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సుబ్బారావు గారు పిలుస్తున్నారు, పదా. లే చాలే ఊరుకోరా, నీ గురించి మొత్తం మీరు చెప్పేసి. మీరుండండి సార్. మీరు ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డలాస్ నాగేశ్వరరావు పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమైంది మావయ్య? ఎవడానికి మామయ్య? ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మనా? నేను క్రియేటర్నా? నేను అపరిచితున్నా? నేను చంద్రముఖినా? కంట్రోల్ ఎవరు? చాలు, వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే, నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. అసలు ఏమైంది మావయ్య? మావయ్య 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 కొట్టుకోకండి ప్లీజ్, కొట్టుకోకండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే. మూర్తి గారు జాగ్రత్త, బ్యాలెన్స్డ్ గా ఉండాలి మీరు.